మన దేశ ప్రజలకు నిజమైనటువంటి దేవాలయం ఏదయ్యా అంటే మొట్టమొదటగా పార్లమెంటు మన దేశ ప్రజలకు నిజమైనటువంటి దేవాలయం అని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల క్రితం నిండు పార్లమెంటు సభలో ఇక్కడున్నటువంటి ఒక అవినీతిపరుడు, మనువాది, మరి బీజేపీ పార్టీలో ఒక కీలకమైనటువంటి ద్వితీయ శ్రేణి నాయకుడైనటువంటి అమిత్ షా, కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి వ్యాఖ్యలను అవమానిస్తూ मान्यवर अभी एक फैशन हो गया है अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. కించపరుస్తూ తోలనాడుతూ మరి మాట్లాడినటువంటి తీరును ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రకులాల్లో ఉన్నటువంటి మరి నిరుపేదలు కూడా మీరు చూస్తూనే ఉండొచ్చు. సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ఆ తర్వాత ప్రింట్ మీడియాలో కానీ మరి ఏ విధంగా నిరసనలతోటి హోరెత్తిపోతుందో మీరు గమనించుకోవచ్చు. ఈ 2 రోజుల నుంచి దేశం మొత్తం ఏమనంటే అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఉచ్చారణను అవమానించినటువంటి అమిత్ షా డౌన్ అని, అమిత్ షా రాజీనామా చేయాలని, అమిత్ షా క్షమాపణ చెప్పాలని, అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మరి ఈ దేశ ప్రజలు కోడై కూస్తున్నటువంటి విషయం మీరందరూ గమనించే ఉంటారు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోదరుడు మందకృష్ణ మాదిగ మరి ఈయన నేను అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి, అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో, అంబేద్కర్ గారి అడుగుజాడల్లో అంబేద్కర్ గారి వాదిని, అంబేద్కర్ గారికి నిజమైన వారసుని అని చెప్పుకుంటూ ప్రగల్భాలు చెప్పుకునేటటువంటి మనువాదులతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగేటటువంటి ఈ యొక్క మందకృష్ణ ఈ పార్లమెంట్లో సాక్షాత్తు అంబేద్కర్ గారి యొక్క పదాన్ని అవమానించి మరి అవహేళనగా మాట్లాడినటువంటి ఈ యొక్క అమిత్ షా మీద ఎందుకు ఖండించలేకపోతున్నాడు, ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నాడు, ఎందుకు మాట్లాడలేదు? మీ ఈ 2 రోజుల మించి మందకృష్ణ ఏమైపోయాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఏం జరుగుతుంది? నువ్వు మనివాదమేనా, నిజమైన అంబేద్కర్ గారి వారసుడివా? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క మందకృష్ణ తీరును గమనించాలని, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, ఏ విధంగా మాట్లాడుతున్నాడో అంబేద్కర్ గారి పట్ల మీరందరూ సాక్షాత్తుగా ఇతని యొక్క తీరును గమనించాలని తెలియజేస్తున్నాను.